కీర్తనల గ్రంథం 5వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఈ మాటను ఆధారం చేసుకొని పోయిన వారం కాకుండా ఆ ముందు వారం కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. ఈ ఉదయకాల సమయంలో కూడా ఇదే మాటని ఆధారం చేసుకొని మరికొన్ని సత్యాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ కీర్తనని ఉదయకాల కీర్తన అంటారు అని మనం చెప్పుకున్నాం కదా. ఎందుకంటారని చెప్పుకున్నాం ఉదయకాల కీర్తనని? అమ్మా అంటే ఒకసారి చదివితే అర్థం కాదులేండి. ఇప్పుడే అన్నాం కదా, యెహోవా ఉదయమున నా కంఠస్వరము. అంటే మార్నింగ్ టైంలో చేసే యాక్టివిటీ అన్నమాట కదమ్మా. ఉదయాన్నే చేసే పనిని గురించి భక్తుడైన దావీదు ప్రస్తావిస్తున్నాడు కాబట్టి ఈ కీర్తనను మనం ఏం చెప్తాం? మార్నింగ్ సామ్ అంటారనమాట. అంటే పొద్దున్నే లేచి పాడుకునే పాట ఇది. 4వ కీర్తనని ఏమని చెప్పాను నేను? 4వ కీర్తన రాత్రికాల కీర్తన. ఎందుకని? 8వ వచనం చూడండి. కీర్తన 4వ కీర్తన 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. ఎప్పుడు నిద్రపోతాం మనం? పగలు కూడా నిద్రపోతాంలేండి, ఇక్కడ అది కాదు. ఎప్పుడంట నిద్రపోయేది? మామూలుగా రొటీన్లో రాత్రి వేళ పడుకునే సమయంలో, ఒంటరితనంలో, తరమబడిన స్థితిలో భక్తుడైన దావీదు అంటున్నాడు, రాత్రి నేను నిద్రపోతాను, చుట్టూ శత్రువులు ఉన్నారు, అరణ్యంలో ఉన్నాను, ఒంటరి వ్యక్తిలాగా ఉన్నాను, కానీ నేను పడుకుంటాను ప్రభువా, నెమ్మదిగా ఉంటానయ్యా, భయం లేకుండా ఉంటానయ్యా అని 4వ కీర్తన చెప్తున్నాడు. నిద్ర పట్టని వాళ్ళందరూ ఏ కీర్తన పాడాలా? 4వ కీర్తన పాడుకోవాలా? బాగా నిద్రపోయి పొద్దున్నే లేచిన వాళ్ళందరూ ఏ కీర్తన పాడాలన్నా? 5వ కీర్తన పాడాలన్నమాట. అది దాని సంగతి. అట్లాగైతే ఇట్ ఈజ్ అ నైట్ సామ్. రాత్రి వేళ పాడుకునే కీర్తన 4వ కీర్తన, ఉదయాన్నే పాడుకునే కీర్తన 5వ కీర్తన. ఈ 5వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను నిన్ను ఎదుర్కోవటానికి, నిన్ను కలుసుకోవటానికి దేవా నీ సన్నిధానంలో నా ప్రార్థనను నేను సిద్ధం చేసి పెడతాను, కాచుకొని ఉంటాను, రెడీగా ఉంచుతాను. ఆ మాట చాలా దివ్యంగా ఉంది కదా. ఐ విల్ బి రెడీ టు మీట్ యూ కదా. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారనుకోండి, సహోదరులు ఎప్పుడైనా సడన్గా మన ఇంటికి వస్తే విజిటేషన్కి ఎట్లా ఉంటుంది మనకి? అయ్యో అన్న ఇల్లంతా గందరగోళంగా ఉందన్న, దుప్పట్లు ఒక దగ్గర ఉన్నాయి, బట్టలన్నీ మంచం మీద ఉన్నాయి, కుర్చీలు రెడీగా లేవు, మనకి హడావిడిగా ఉంటుంది కదా, రెడీగా లేము. కానీ ముందుగానే చెప్పారనుకోండి, అంతా మనం సెట్ చేస్తాం. మేము కూడా అంతే, దీవాన్ కాట్ రెడీ చేస్తాం, మంచం రెడీ చేస్తాం, కుర్చీలన్నీ నీట్గా పెడతాం, రోజు అట్లానే ఉంటుంది అన్నట్టుగా పెడతాం. కానీ అట్లా ఉండదు కదా. సిద్ధంగా ఉంచుతాను. దావీదు భక్తుడు అన్నాడు, ప్రభువా నేను నిన్ను కలుసుకోవటానికి రెడీగా ఉంటాను. ఎప్పుడు? ఉదయకాలాన్నే రెడీగా ఉంటాను. కాబట్టి ఆ పదం, ఆ భావంలో నుంచి విశ్వాసులంగా, దేవుని పిల్లలంగా ప్రభు కొరకు సిద్ధంగా ఉండవలసిన కొన్ని విషయాలని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. లాస్ట్ టైం మనం ధ్యానం చేసినప్పుడు దేవుని పిల్లలమైన మనం సిద్ధపడటం కాదు, దేవుడే మన కొరకు కొన్ని విషయాల్ని సిద్ధం చేసి ఉంచుతాడు అని మనం చెప్పుకున్నాం. అవి మళ్ళీ ఇప్పుడు నేను రిపీట్ చేయటం లేదు. దేవుడు సిద్ధం చేయటమే కాదు, మనం కూడా సిద్ధపడి ఉండాలి. ప్రాముఖ్యంగా అన్నిటికంటే విశేషంగా మనము ఒక విషయం కోసం ఏం చేయాలని చెప్పుకున్నాం? సిద్ధపడి ఉండాలి. ఏ విషయం కోసం సిద్ధపడి ఉండాలన్నా? ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మనం చూసాం కదా, లేకపోతే నిర్గమకాండ గ్రంథంలో కూడా మనం చూస్తాం. 34వ అధ్యాయం, నిర్గమకాండ గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 34:2 నిర్గమకాండం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని. ఎవరికి చెప్పాడు ఈ మాట? భక్తుడైన మోషేకి చెప్పాడు. ఏం చేయాలంట మోషే? పొద్దున్నేమ్మ నువ్వు సిద్ధపడి రావాలా.
పలకలు తీసుకొని రావాలా, నేనేం చేస్తాను, నీతో మాట్లాడతాను, ఆజ్ఞలు చెప్తాను. ముందుగా ఇచ్చాడు ప్రభు. ఆ ఆజ్ఞల్ని భక్తుడైనటువంటి మోషే కోపం వచ్చి పగలగొట్టాడు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీతో మాట్లాడతా మళ్ళీ. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలమైన మనము ఆయన వాక్యాన్ని వినటానికి సీనాయి పర్వతం మీదకి ఒక్కడే మోషే వెళ్తే దేవుడు మాట్లాడతాడు. ఆయన మెల్లగా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి బోరధ్వనితో మాట్లాడతాడు, గంభీరంగా మాట్లాడతాడు. ఇట్లాంటి సందర్భాలు అన్నమాట. మైక్లో మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. కానీ మోషే దైవభక్తుడు అంటున్నాడు, నువ్వు ఒక్కడివేరా, ఇంకెవరు రావడానికి వీల్లేదు అంటే దేవుడు ఒంటరిగా మాట్లాడతాడు. అమ్మా, ఈ నేటి దినాల్లో దేవుని పిల్లలమైన మనకు తప్పిపోయిన ఒక అలవాటు, పోగొట్టుకున్న ఒక అలవాటు ఏమిటో తెలుసా? ఒంటరిగా దేవుని మాటలు, దేవుని స్వరం వినటం ఈ నేటి తరంలో మిస్ అయిపోయింది. మిస్ అయిపోవటం అంటే ఆ అలవాటు పోయింది. యూట్యూబ్లో వింటున్నాం, ఇలాంటి సభల్లో వింటున్నాం, ఆదివారాలు వింటున్నాం. ఆ తర్వాత మనకెక్కడైనా సభలు జరుగుతున్నాయంటే అక్కడ పరిగెట్టుకుపోయి వింటున్నాం లేండి. కాదు, భక్తుడైన మోషేతో దేవుడైన యెహోవా చెప్తున్నాడు, మోషే నువ్వు కొండ మీదకి ఎక్కి రావాలా. కొండ మీదకి ఎక్కొచ్చిన తర్వాత అక్కడ నేను నీతో మాట్లాడతా, ఒంటరిగా మాట్లాడతా. ఇంతకీ కొండ మీదకి ఎక్కి ఎందుకు రమ్మన్నాడన్నా? కొండ మీదకి ఎందుకు ఎక్కి రమ్మన్నాడు? మీ ఆలోచన ఏమై ఉంటుంది? కొండ మీద ఎందుకు మాట్లాడు? కింద మాట్లాడచ్చు కదా. కింద మాట్లాడలేడన్నా దేవుడు? ఒకటి, మోషే వస్తాడా రాడా? ఓకే, అయ్యగారు మంచి మాట చెప్పారు, వెరీ గుడ్. చిన్నపిల్లలు ఎందుకని కొండ మీదకి రమ్మన్నాడు? ఏమై ఉంటుంది నాన్న? కింద మనుషులు ఉన్నారు. ఎవరు చెప్పారు? యామినీనా? ఎక్సలెంట్, వెరీ గుడ్. ఎందుకంటానా, కింద చాలా నాయిస్ ఉంటుంది. నాయిస్ అంటే గోల, అది కరెక్ట్. కింద ఏముంటుంది? గోల ఉంటుంది, మార్కెట్ ఉంటుంది, బజార్ ఉంటుంది, మనుషుల కొట్లాట్లు ఉంటాయి. మనం ప్రభుతో మాట్లాడుతూ ఉంటే సెల్ ఫోన్ రింగ్ అయిద్ది. మన భాషలో చెప్పాలంటే మనం ప్రార్థనా గదిలోకి వెళ్ళగానే భార్య లేకపోతే భర్త వచ్చి ఫలానా అవసరం ఉందని మనల్ని డిస్టర్బ్ చేస్తారు. అలాగైతే వినండి, భక్తుడైన మోషేకి దేవుడు చెప్తున్నాడు, నీ భార్య పక్కన ఉండకూడదు, నీ పిల్లల పక్కన ఉండకూడదు, నీ వ్యాపారం పక్కన ఉండకూడదు, నీ సెల్ ఫోన్ పక్కన ఉండకూడదు, నీ ల్యాప్టాప్ పక్కన ఉండకూడదు, నీ నాగలి, నువ్వు వర్క్ చేసేవి ఏవి నీ పక్కన ఉండకూడదు. ఒక్కడివేరా, కేవలం ఖాళీ పలకలు తీసుకొని రా, నేను రాస్తా వాటి మీద. అమ్మా అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఒంటరిగా ఖాళీ పలకలు తీసుకొని ప్రభు సన్నిధికి రోజు వెళ్ళి ఆయన రాస్తే రాపించుకొని మౌనంగా కిందకొచ్చి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు నా హృదయం మీద కొన్ని మాటలు రాశాడు, ఈరోజు దేవుని స్వరాన్ని నేను విన్నాను అనే అనుభూతి, అనుభవం విశ్వాస జీవితంలో మీకు, నాకు, మనకి ఉందా? అన్నయ్య వాక్యం చెప్పాడు, విన్నాం, మంచిదే. యూట్యూబ్లో పలానా అన్న వాక్యం చెప్పాడు, విన్నాం, మంచిదే. ఇంకా ఎక్కువ పోతే చాలామంది వాక్యాలు చెప్తున్నారు, బాగా వింటున్నాం, మంచిదే. కానీ ప్రభు సన్నిధిలో ఒంటరిగా మీ దైవ గ్రంథమైనటువంటి దేవుని వాక్యం, మన చేతుల్లో దేవుడు పెట్టిన వాక్యాన్ని పట్టుకొని రహస్యంగా 5 నిమిషాలన్నా, 10 నిమిషాలన్నా, పావు గంటన్నా ప్రభువా నాతో మాట్లాడయ్యా అని సిద్ధపడి దేవుని సన్నిధిలో గడుపుతున్న అనుభవం మనకుందా? ఇది చాలా ప్రాముఖ్యమైన అనుభవం. ఈ అనుభవం లేని కారణంగా దేవుని మాటలు మనకు అర్థం కావట్లేదు, మనుషుల మాటలే అర్థమవుతున్నాయి. భక్తుడైన మోషేకి దేవుడు ఒంటరిగా పిలుస్తున్నాడు. మార్కెట్ సౌండ్ వద్దు, టీవీ సౌండ్ వద్దు, మొబైల్ సౌండ్ వద్దు. అన్న మరేం చేయాలి? మనం కూడా ఈరోజు నుంచి మోషే అన్నలాగా, మోషే అంకుల్లాగా పైకి వెళ్ళాలా, కొండెక్కాలా?
అక్కర్లేదు. దీన్ని ఏమంటారంటే విశ్వాస జీవితంలో క్వైట్ టైం అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు నాన్న? ఒంటరిగా ప్రభువుతో మాట్లాడే అనుభవం. ఎంతో ప్లేస్ అక్కర్లా దానికి, 2 అడుగుల స్థలం చాలు. ఎంత స్థలం కావాలి నాన్న? 2 అడుగుల స్థలం చాలు. ఒక చిన్న పట్ట వేసుకొని, ఒక చిన్న మ్యాట్ వేసుకొని, ఆ 2 అడుగుల స్థలంలో మోకరించి దేవుని వాక్యాన్ని ఓపెన్ చేసి, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నాతో నువ్వు మాట్లాడు ప్రభువా, నాకు అర్థమయ్యేలా చేయి ప్రభువా, అయ్యా నీ వాక్యం నాకు అర్థం కావట్లేదు నాయనా, నాతో మాట్లాడు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు తన వాక్యంలో మోషేకి ఇలా సెలవిస్తున్నాడు, మోషే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, నీతో చాలాసేపు మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడు మోషేతో ఎంతసేపు మాట్లాడాడో మీరు చెప్తారా? ఎంతసేపు మాట్లాడాడన్నా? అయ్యో మీకు తెలీదా? ఎన్ని రోజులు సమయం అన్నాను? గంటలు కాదు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కాదు. ఎన్ని గంటలు మాట్లాడాడు ప్రభు? 40 రోజులు మాట్లాడాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే మోషేకి నీళ్లు గుర్తురాలా, భోజనం గుర్తురాలా, పిల్లలు గుర్తురాలా, విషయాలు గుర్తురాలా, కింద బిజినెస్ గుర్తురాలా, ఏ విషయాలు గుర్తురాలేదు భక్తుడైన మోషేకి. 40 days దేవునితో ముఖాముఖిగా మాట్లాడి కిందకొచ్చి మోషే అంటాడు, ప్రభువా నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ కలగలేదు ఆయన, నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ కలగలేదు ప్రభువా, నీతో మాట్లాడా నాకు బాగానే ఉంది, కానీ ఆ మోషే ఏమంటున్నాడు తెలుసా? నీ మహిమ చూపించు ప్రభువా. మోషే కోరిక ఏంటంటమ్మా? నీ పేరు చెప్పు ప్రభువా అన్నాడు ముందు. దేవుడు 40 రోజులు మాట్లాడి కిందకు పంపించిన తర్వాత అంటాడు, అసలు మరి ఏమనుకున్నాడో అనుకొని కిందకు వచ్చి, నేను ఇన్ని రోజులు అక్కడ ఉన్నా కానీ ఆయన మహిమను చూడలేదే, ఆయన స్వరాన్ని విన్నాను అని కిందకు వచ్చి ప్రభువుని అన్నాడు, ప్రభువా ఒక కోరిక ఉందయ్యా. ఏంటిది మోషే? నీ మహిమ చూపించయ్యా. అరే భలే కోరుకున్నావయ్యా, నా మహిమను చూస్తే నువ్వు చచ్చిపోతావు మోషే, అయినా నువ్వు అడిగావు కదా, నీకు చూపిస్తాలే. వెనక నుంచి దాటిపోతా మోషే, బండ సందులో నుంచి జాగ్రత్తగా ఆ బండ నా మహిమ నీ మీద ప్రమాదకరంగా పడకుండా నిన్ను కాపాడిద్ది, నువ్వు చూడు మోషే. ఓ ఎంత దివ్యమైన మాటలు కదా, ప్రభుతో ఒంటరిగా గడిపే అనుభవం. అలాగైతే వినటానికి మన హృదయాలని దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే సిద్ధం చేసుకొని ఉంచాలా. దేవుని వాక్యం వినటానికి సిద్ధపాటు కావాలా, దేవుని మాటలు ఆలకించటానికి సిద్ధపాటు కావాలా. హడావిడిగా ఏదో రకంగా బండి మీద పోతా దేవుని వాక్యం వినటం, కారులో పోతా దేవుని వాక్యం వినటం, వంట చేసుకుంటా దేవుని వాక్యం మంచిదే, అదేం తప్పు కాదు. అందువల్ల కొంతలో కొంత మేలు జరిగిద్దిలేండి. అది కాదు, ఒంటరిగా రహస్యంగా మౌనంగా ఏ విధమైనటువంటి అలజడి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్క విశ్వాసిని ప్రభు కోరుకుంటుంది ఏంటంటే ఆయన మాటలు మనం వినాలి. నీ హృదయాన్ని సిద్ధం చేసుకొని రా అంటున్నాడు కదా. అలాగైతే ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇశ్రాయేలీలు వినటానికి సిద్ధంగా లేరుట. దేవుడు ఎప్పుడు మాట్లాడాడో తెలుసా? ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. 7:13. ఇర్మియా గ్రంథం 7:13. ఆ భక్తుడైన ఇర్మియా ద్వారా ప్రభువు ఇశ్రాయేలీలు లేకపోతే యోధా జనాంగంతో ఇలా చెప్తున్నాడు, నేను నీతో మాట్లాడినను. ఎప్పుడు మాట్లాడుతున్నాడంట? పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినట్లేదు, మిమ్మును పిలిచినను. అబ్బో చాలండి అన్న. మీ ఉత్తరమీయకు ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేస్తా ఉన్నారు. దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడంట ఇశ్రాయేల్ తన? పెందలకడ మనం ఏం చేస్తాం? పెందలకడ
6 గంటల సమయం, పెందల కడ 5 గంటల సమయం. మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? బాగా చెప్పారు. ఇంకా లేచి టీ పెట్టుకుంటాం అని చెప్తారు అనుకున్నా. లేదు లేదు, ఏం చేస్తాం మనం? పెందల కడ అంటే 8 గంటలకి మన భాషలో నిద్రపోతూ ఉంటాం. అఫ్కోర్స్ మన రొటీన్స్ అట్లా అయిపోయినాయి కదా, మన పరిస్థితులు అట్లా అయిపోయినాయి. పడుకునేటప్పటికి ఎంత అవుతుంది? 12. పిల్లలుంటే ఇంకొంచెం ఆలస్యం అవుతుంది. మరి తప్పదు, వాటికేమీ మనం చెప్పడానికి లేదు. కానీ అలా అని కేవలం పెందల కడ ఉదయాన్నే లేచి చేయాలా, అది కాదు ఇక్కడ భావం. ఫస్ట్ యాక్టివిటీ, ఒకవేళ మన పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి భారాలను బట్టి, మనకున్నటువంటి రొటీన్ని బట్టి ఒకవేళ 8 గంటలకే లేవటం జరిగింది అనుకోండి, ఏం పర్వాలేదు. మరి మన లైఫ్ స్టైల్ అట్లా మారిపోయింది, అదేం తప్పు కాదు. మరి కష్టపడాలా, ఉద్యోగాలు చేసుకోవాలా, శ్రమ ఉంది, పిల్లలు పెంచాలా, ఇవన్నీ దేవునికి తెలుసు. ఒకవేళ ఏ టైంకి లేచినా ఫస్ట్ థింగ్, మొదటి కార్యం, మొదటి పని ఏంటిదంట? భక్తుడైన ఇర్మియాతో ప్రభు సెలవిస్తుంది ఏంటంటే, అందరూ కసువు ఊడ్చుకుంటున్నారనమాట. 4:30-5 గంటలకి పల్లెటూరు వాతావరణంలో కసువు ఊడ్చుకుంటా ఉంటే పొద్దున్నే దేవుడు ఏం చేస్తాడంట? ఇర్మియాని పంపిస్తాడు, ప్రవక్తని పంపిస్తాడు. ఇర్మియా ఏం చేయాలి పొద్దున్నే అన్న? మరి ఈయన బ్రష్ చేసుకోవాలా, మొహం కడుక్కోవాలా, ఆయన స్నానం చేయాలా. ప్రభు అంటున్నాడు, నువ్వు ఇవన్నీ పక్కన పెట్టు, పెందల కడ లేచెళ్ళు. అందరూ కసువు ఊడ్చుకుంటుంటేనే, అంట్లు తోముకుంటుంటేనే, అందరూ ఇల్లు సర్దుకుంటా ఉంటేనే, పిల్లల్ని స్కూల్స్కి తయారు చేస్తుండగానే ఫస్ట్ వెళ్ళి మాట చెప్పు. ఏం మాట? కొన్ని రోజులుంది, కొంచెమే సమయం ఉంది, మీరందరూ చెరకిపోతారు. కసువు ఊడ్చుకుంటూ ఉంది ఒక ఆమె. ఇర్మియా అమ్మా, ఇంకొన్ని రోజులు పోతే దేవుడు బబులోను అనే రాజును పంపిస్తాడు, ఆ రాజ్యం నెబుకద్నెజరును పంపిస్తాడు. మీ పిల్లల్ని, మీ ఇంటిని, మీ అందరినీ ఆయన చెరబట్టుకుపోతాడు. మీ ఇల్లు ఉండదు, పిల్లలు ఉండరు, అంతా నాశనం చేస్తాడమ్మా అంటే ఏమేం చేస్తుంది? కసువు ఊడ్చుకుంటా. మీకు తెలీదా ఏం చేస్తుంది? సరేలేన్నా వందనాలు, సరే వందనాలు, పక్కన వెళ్ళన్నా అని చెప్తుంది. వినట్లా పక్కింటికి వెళ్ళాడు. పక్కింటికి వెళ్తే ఒక ఆయన ఎడ్లుని సిద్ధం చేసుకొని పొలానికి పోతానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆపి ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా ఆగు, దేవుడు ఒక మాట చెప్తున్నాడు నీకు. ఏంటిదయ్యా అంటే, కొన్ని రోజుల్లో, కొంత సమయం తర్వాత దేవుడు ఈ యోధా జనం మీదకి, యెరూషలేం పట్టణం మీదకి, యోధా ప్రజలందరినీ చెరగొని పోతానంటున్నాడయ్యా, మీరు మారు మనసు పొందాలంటున్నాడయ్యా. అన్న ఇప్పుడు నాకు టైం లేదు కానీ పొలంలో నీళ్లు పెట్టి వచ్చాను అన్న. సరేలే అన్న, ఓకే, దేవుడు చెప్పాడా? సరే, మేము విన్నాంలే. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను నేను. ఇర్మియా గ్రంథంలో దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 సందర్భాల్లో ఆ వాక్యాలన్నీ మనం చదివితే చాలా బాగుంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, కావాలంటే నన్ను తర్వాత అడగండి, నేను చెప్తాను ఏ వాక్య వచనాలు. పెందల కడ నేను పంపిస్తున్నాను, మీరు వినట్లేదు. 15 times, మోర్ దాన్ 15 times, 15 కంటే ఎక్కువ సందర్భాల్లో ప్రభు ఇశ్రాయేలుతో ఏమన్నాడంటే, యూదులతో, నేను పొద్దున్నే మీ దగ్గరికి నా ప్రవక్తని పంపించాను, మీరు మాత్రం ఎలా? ఒకళ్ళు బిజీ అన్నారు, ఒకళ్ళు అంట్లు తోముతున్నారు, నీళ్లు పట్టాలన్నారు, ఒకళ్ళు బట్టలు ఉతకాలన్నారు, ఒకళ్ళు ఆఫీస్కి వెళ్ళాలన్నారు, ఒకళ్ళు పరుగులు ఎత్తాలంటున్నారు, ఎక్సర్సైజ్ అంటున్నారు. అయ్యో, మీరు వినలేదు, మీరు సిద్ధంగా లేరు. ఆయన పంపిస్తూనే ఉన్నాడు, మీరు మాత్రం రెడీగా లేరు. మీరు విననందువలన, మీరు పట్టించుకోనందువలన, మీరు ఆలకించనందువలన, విపత్తు మీ మీదకి వచ్చేదాకా మీరు తలవంచని కారణంగా మీరు ఈ శ్రమ అనుభవించాల్సి వస్తుంది. ఎంత విషాదమైన విషయం కదా. వాళ్ళ హృదయాలు రెడీగా లేవు, వాళ్ళ మనసు రెడీగా లేదు. ప్రవక్త పొద్దున్నే వస్తాడు, దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవటానికి సిద్ధంగా లేరు. అమ్మ, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మన సంగతి చెప్పండి. ఎవరి సంగతి? మన సంగతి చెప్పండి. మీరు వింటున్నారా? రోజులో
దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ చదువుతూ 10 నిమిషాలన్నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్నా అని చెప్పేవాళ్ళు చెయ్యత్తక్కర్లేదులేండి, మీకు మీరే జవాబు చెప్పుకోండి. రోజుకి ఎంతసేపు నేను అనింది? ఎక్కువ సమయమా తక్కువ? 10 నిమిషాలు అంటన్నా? జస్ట్ 10 minutes, 10 నిమిషాలు అన్నా. నేను రోజు ప్రతి దినం 10 నిమిషాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన దగ్గర నేను మౌనంగా ఒంటరిగా కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను అని చెప్పేవాళ్ళు ధన్యులు. మన రొటీన్ని బట్టి, మనకుండే వ్యాపార పరిస్థితులను బట్టి అర్ధగంట, ఉద్యోగస్తులు గంట, ఎందుకంటే వాళ్ళకు ఒక రొటీన్ ఉంటుంది కదా. ప్రైవేట్ జాబ్స్ అయితే అసలు టైం ఇవ్వట్లా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ప్రజల నుంచి కోరుకుంటున్నది ఏమిటంటే, నేను మాట్లాడాలనుకుంటున్నాను, మీరు సిద్ధపడండి. దేవుని మాటలు వింటాను అంటే సిద్ధపాటు అంటే ఏంటిదన్నా? ఏం సిద్ధపడాలా? ఏం సిద్ధపడాలా? అది కూడా చెప్పాను నేను మీకు, కొంచెమే చెప్పాలండి. దాన్ని చూద్దాం. చూడండి, యాకోబు భక్తుడు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రిక. వినటానికి మనం సిద్ధపాటు చేసుకోవాల్సిన విషయాలు ఏమిటి? 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1:21. అందుచేత ఏంటిదంటన్నా? సమస్తమైన కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈ మాటని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. ఏంటిదంట? దేవుని మాటలు వినటం అంటే దేంతో పోల్చబడిందన్నా? ఇక్కడ దేంతో పోల్చబడింది దేవుని మాటలు వినటం అంటే? ఎవరో చెప్పారు మరి. లోపల నాటబడి. లోపల నాటబడి అంటే ఏంటి? నాటబడటం అంటే అయ్యా గుర్తుండిపోవటం. ఆ మాటలో మీరు పట్టుకోవాలి. నాటబడటం అంటే భూమిలో నాటబడినట్టుగా, విత్తనం నాటినట్టుగా. ఇప్పుడు విత్తనం నాటేవాడు, భూమిలో విత్తనాలు నాటేవాడు ఎలా నాటుతాడు? ఇప్పుడు మీకు అంటే మనకు అలవాట్లేదులేండి, వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ బాగా తెలుస్తాయి. పిరికెడు విత్తనాలు పట్టుకున్నాము అయ్యా, మనం ఒక పొలం, ఎకరం పొలం వేసాము. ఇప్పుడు ఈ ఎకరం పొలంలో విత్తనాలు మనం ఎలా నాటుతాం? నాకు ఒక ఎకరం పొలం ఇచ్చారనుకోండి, ఆ పొలంలో నేను ఒక బస్తా విత్తనాలు పెట్టుకున్నా, ఇట్లా వరుసగా చల్లుకుంటూ వెళ్ళిపోతామా? మరేం చేస్తాం? మొట్టమొదట అది కలుపు, గడ్డి అదంతా ఏం చేయాలా? తీసి మొత్తం క్లీన్ చేయాలా? అయిపోయిందా? రాళ్ళు ఉంటాయి కదన్నా, రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళను ఏం చేయాలంట? ఏరేయాలా? భూమిని చదును చేయాలా? తర్వాత తడపాలా? అది మెత్తగా అయిన తర్వాత దాన్ని ఏం చేయాలా? దున్నాలా, సాగు చేయాలా, దున్నాలా, వరుస క్రమంలో దున్నాలా. అలాగా మెత్తన చేయబడి, సాగు చేయబడి, దున్నబడి, నీట్గా కనిపించే ఆ ఎకరం పొలంలో అప్పుడు విత్తనాలు పట్టుకోవాలా? అమ్మ వింటున్నారు కదా? ఆ విత్తనాలను ఏం చేయాలా? అప్పుడు నాటాలా. నాటితే కొన్ని విత్తనాలు ఫలిస్తాయి. భక్తుడైనటువంటి యాకోబు అంటున్నాడు, మానవ హృదయం ఒక భూమి లాంటిది, ఒక ఎకరం పొలం లాంటిది. అమ్మ మీ హృదయం, నా హృదయం ఎలాంటిదంట? పొలం లాంటిది, ఎకరాల పొలం లాంటిది. వాక్యాలు బస్తాలు విత్తనాలు చల్లుతున్నారు, కానీ ఒక్కటి కూడా మొలవట్లేదన్నా, ఒక్క వాక్యం కూడా పనిచేయట్లేదన్నా. ఎన్ని వారాలు, ఎన్ని బస్తాల విత్తనాలు నాటుతున్నారో, కానీ ఒక్క విత్తనం కూడా ఫలం రావట్లేదన్నా. ఎందుకు రావట్లేదన్నా? కలుపు మొక్కలు అట్లాగే ఉన్నాయి, రాళ్ళు అట్లాగే ఉన్నాయి, గచ్చ పొదలు అట్లాగే ఉన్నాయి, ముళ్ళు అట్లాగే ఉన్నాయి. సాగు చేయబడలా, భూమి సాగు చేయబడలా, హృదయం సిద్ధంగా లేదు. ఏమేం తీసుకోవాలంట? కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వము,
మీ ఆత్మలలో. అందుకనే ప్రతి ఆదివారం నేను అక్కడైనా ఎక్కడైనా నేను ఒక మాట చెప్తా. ఆరాధనకు ముందుగా ఏం చెప్తాను? మొదట మన హృదయాల్ని సిద్ధపరచుకోవాలి. 2 నిమిషాలు చాలు. ఎన్ని నిమిషాలమ్మా? 2 నిమిషాలు ప్రార్థనలో. సహోదరులు ప్రార్థన చేసి ప్రారంభం చేస్తారులేండి, వాళ్ళ ప్రార్థన కాదు. వ్యక్తిగతంగా ప్రభువా నన్ను సిద్ధం చేయి, నా హృదయాన్ని సిద్ధం చేయి. మా ఇంటి దగ్గర విషయాలు, మా పిల్లలకు బాగలేని విషయాలు, అప్పులు, డబ్బులు, కట్టాల్సినవి, జీతాలు, రెంట్లు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి ప్రభు. తిరుగుతాయా లేదా? తిరగవా మీకు? నాకు తిరుగుతాయేంటి మరి అమ్మా? ఈ వద్దన్నా వస్తూ ఉంటాయి. ఫీజులు కట్టాలా, డబ్బులు కట్టాలా, మరి పలానా దగ్గరికి పోవాలా, అక్కడ చేయాలా, ఇక్కడ చేయాలి, ఇవన్నీ మరి తిరుగుతూ ఉంటాయండి. నాకు మీకు తిరగవా? తిరుగుతాయా? అందరికీ తిరుగుతాయి కదా. అందుకని ప్రభువా ఇవన్నీ పక్కన పెట్టాలి ప్రభువా, ఇవన్నీ పోవాలి నాయన. నా హృదయం, నా మనస్సు ఎలా ఉండాలా? సాగు చేయబడిన భూమిలాగా చేయి ప్రభువా, సిద్ధం చేయి నాయన. నిన్ను గూర్చి గొడవలు, అల్లర్లు, సమస్యలు వద్దయ్యా. నా ప్రభు అయిన నిన్ను గురించి నా మనసు నిండాలి ప్రభువా. అందుకని నేను ప్రతి ఆదివారం అక్కడ కూడా చెప్తా ఈ మాట. 2 minutes ప్రిపరేషన్ విల్ గివ్ అస్ అ గ్రేట్ రెడీనెస్ టు వర్షిప్ ద లార్డ్. ప్రభుని ఆరాధన చేయటానికి అది చాలా మంచి సిద్ధపాటునిస్తుంది. భక్తుడైన యాకోబు అంటున్నాడు, మీరు గమనించండి ఈ మాటను, నేను చెప్పిన మాటను మీరు గమనించండి. హడావిడిగా తొందరపాట్లో వచ్చి ఆరాధన చేయటానికి నెమ్మదిగా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట ముందొచ్చి ప్రశాంతంగా కూర్చొని మీ మనసు ప్రార్థనాపూర్వకంగా సిద్ధం చేసుకొని మీరు ఆరాధన చేయండి. చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే అనుకూలత లేవులేండి, పర్వాలేదు. ఇంటి దగ్గర సిద్ధపడండి, శనివారం రోజు సిద్ధపడండి. ఆదివారం పొద్దున్నే ప్రార్థన చేసుకోవటానికి అనుకూలత కుదరదు అనుకుంటే సాటర్డే ప్రార్థన చేయండి. పిల్లలతో కుదరదు అనుకుంటే కొంత సమయం ప్రత్యేకంగా సిద్ధపడండి. మన హృదయాలని కలుపు మొక్కలు, చెడ్డ మొక్కలు, రాళ్ల లాంటివి, వీటన్నిటిని ఏం చేసుకోవాలంట? తీసుకోండి, క్లీన్ చేయండి, శుభ్రం చేయండి. అప్పుడు మీ హృదయాలలో మీ ఆత్మలను రక్షించ సామర్థ్యం కలిగిన విత్తనాలు లోపల నాటబడి అలాగా మన హృదయాలని భక్తుడైన యాకోబు ఇలా చెప్తున్నాడు కదా. ఏం చెప్పాడమ్మా? మన హృదయం ఎలాంటిదంటన్నా? పొలం లాంటిది. గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట కూడా చెప్పాడు హృదయానికి పోలికలుగా. ఏం చెప్పాడో చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? 14. ప్రతివాడును ఎక్కడంటన్నా? దురాశ గర్భము ధరించి పాపమును కనును. అంటే మన హృదయాన్ని భక్తుడైన దావీదు ఇంకొక విధమైన విషయంతో పోలుస్తున్నాడు. ఏం విషయం అంటే, తల్లి గర్భం ఎట్లా ఉంటుందో హృదయం కూడా అట్లానే ఉంటుందట. ఏంటిదంటనా? గర్భం ధరిస్తే పొలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన హృదయం. 2, మన హృదయం తల్లి యొక్క గర్భం ఎలా ఉంటుందో. తల్లి గర్భం అంటే ఎలా ఉంటుందంటే నెమ్మదిగా బిడ్డలు డెవలప్ అవుతారన్నమాట కదా. 6 weeks, 8 weeks, 8 వారాల బిడ్డ, 16 వారాలు, 32 వారాలు. అంటే మానవుడి హృదయంలో చెడ్డ విషయమైనా మంచి విషయమైనా ఒక్క రోజులో పుట్టదు అని దాని అర్థం. ఒక్క రోజులో పుట్టదంటే అమ్మా, ఇట్ విల్ కీప్ ఆన్ గ్రోయింగ్. చెడ్డ విషయం, చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచన, దురాశ ఒక్క రోజులో పుట్టదు హృదయంలో. అది ఎలా పుట్టిద్దంటే నెమ్మదిగా పగ, కక్ష, ద్వేషం, అసూయ, నరహత్య, దురాశ, కామ, వికార ఆలోచనలు ఒక్క రోజులో పుట్టవు, ఒక్క రోజులో జరగవు. మరి ఎప్పుడు జరుగుతాయంట? నెమ్మది. రోజు మాట్లాడుతూ ఉంటే పాపంలో పడతాం, రోజు చూస్తూ ఉంటే పాపంలో పడతాం, రోజు చేయాలని కోరిక డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట.
హృదయాన్ని ఒక గర్భంతో పోల్చి భక్తుడైన యాకోబు చెప్తున్నాడు అనమాట. అలాగా అది డెవలప్ అయ్యి ఒకరోజు బయటికి వచ్చిద్ది. అప్పుడు దాని యొక్క రిజల్ట్ కనిపించిద్ది. కాబట్టి హృదయం ఒక పొలంతో పోల్చబడింది, హృదయం ఒక గర్భంతో పోల్చబడింది. ఇంకా కొన్ని చూస్తారా, మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో లోపల నుంచి పుడతాయి అని రాశాడు కదా. చూడండి అమ్మా, మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చూడండి అన్న. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి ఏంటి అంట? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, లోభము, చెడుతనము, కృత్రిమము. అంటే ఏంటిదన్నా? కృత్రిమం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, ఏఐ. కృత్రిమం, కామ వికారమును, మత్సరమును, దేవదూషణియు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎక్కడి నుంచి అంటున్నా ఇవన్నీ వచ్చేది? లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నాయి, లోపల నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. 1, హృదయం ఒక పొలం లాంటిది. 2, హృదయం ఒక గర్భం లాంటిది. 3, హృదయం ఇక్కడ దేంతో పోల్చి చెప్పాడన్నా? లోపల నుంచి బయటకు వస్తాయంట, లోపల నుంచి బయటకు వస్తాయి. ఏంటిది అలా లోపల నుంచి బయటకు వచ్చేది? అట్లాంటి ఏదైనా మీ ఉదాహరణలో చెప్పండి. ఇవన్నీ అమ్మా మాటలు, వాటి భావాలు. అంటే ఒక పోలిక ఇదిగొన్నా దీనిలాగా ఒక దానిలోంచి ఇట్లా బయటకు వస్తూ ఉంటాయంట. భక్తుడైన ఇర్మియానే చెప్పాడు దాని భావం ఏమిటో చూద్దాం. చూడండి, అది చూసన్నా మీరు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం క్షమించండి 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చూద్దామా. 6వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా 6:7. ఓట తన జలమును పైకి ఉబక చేయునట్లు ఉబక చేయుచున్నది. బలాత్కారము, దోపుడు, గాయములు, దెబ్బలు నిత్యము నాకు కనబడుచున్నవి. చాలన్నా. ఎలాంటిది? ఎలా ఉందంటన్నా ఇది? బావి. గుడ్, మంచి వర్డ్ చెప్పింది చెల్లి. బావి. ఇంకొక మాట చెప్పండి అన్న మీరు. ఓట. అందరూ మంచి ఉదాహరణలే చెప్తున్నారు. అక్కడ ఆ మాట చదివితే నాకేమనిపించిందంటే, ఓట తన జలమును పైకి ఉబక చేయునట్టు అన్నాడు కదా. మరి అందరూ వింటున్నారు కూడా. మరి ఈ పదం చెప్పడం కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. డ్రైనేజ్ గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందమ్మా? సెప్టిక్ ట్యాంక్. ఏంటిది? ఎప్పుడైనా డ్రైనేజ్ పైకి పొంగిందా? మ్యాన్ హోల్ ఎప్పుడైనా వచ్చిందమ్మా? ఎంత మురికిగా, ఎంత విసుగుగా, ఎంత వెగటుగా చెప్పుకోవటానికి కూడా అది చండాలంగా ఉంటుంది కదా. కరెక్ట్గా చెప్పాలంటే దీని భావం అదే. ఏదన్నా హృదయంలో నుంచి ఇవన్నీ ఉబుకుతున్నాయంట, బయటికి పొంగుతున్నాయి, పొర్లుతున్నాయి, బయటకు వస్తూ ఉన్నాయి. ఆపుతున్నా ఆగట్లా. మరి ఇప్పుడు ఏం చేయాలా? వాడిని పిలవాలా. ఎవరిని? మున్సిపాలిటీ వాడిని పిలవాలా. వాడు దాన్ని క్లియర్ చేయాలా, క్లీన్ చేయాలా. ఎవరు చేస్తారమ్మా? హృదయం. చెల్లి మంచి మాట చెప్పింది. ఒక బావి, ఒక గని కదా, ఒక అసహ్యమైనటువంటి గుంట. మన హృదయం పొలం లాంటిది, మన హృదయం గర్భం లాంటిది, మన హృదయం అపవిత్రమైన బావి లాంటిది. చెడుగంతా పైకి తన్నుతూ ఉంటుందే, అలాంటిది నీ హృదయం, అలాంటిది నా హృదయం. దానిలో నుంచి వచ్చేవన్నీ అపవిత్రమైనవే, మంచిది ఒక్కటి కూడా లేదు. అందుకనే ఇర్మియా భక్తుడే అంటున్నాడు, మానవుడి హృదయం ఎలాంటిదంట?
మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. వ్యాధి అంటే ఏంటన్నా? రోగం. ఎప్పుడు బయటపడింది రోగం? ఎప్పుడమ్మా బయటపడేది? అదిగోండి, మురిగి 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 బయటకు వచ్చిందంట రోగం. ఫస్ట్ కనబడదు. కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ ఎప్పుడైద్ది? ఒకరు నెమ్మది నెమ్మదిగా పాడై వ్యాధి. హృదయం కూడా అంతే. అది ఘోరమైన వ్యాధి కలది. బోల్డన్ని ఉదాహరణలు నేను రాశాను, వాటన్నిటినీ నేను మీకు ఇప్పుడు చెప్పబోట్లేదు. కానీ ఒక్క మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుదామన్నా. సామెతల గ్రంథం 3:3 చూడండి. హృదయానికి ఇచ్చినటువంటి ఒక మాట. 3:3 సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయము అనే పలక మీద. హృదయం ఎలా ఉంటుందంటనా? క్లీన్గా కూడా ఉంటుంది, ఉగిద్ది. కానీ హృదయం ఒక చక్కటి స్లేట్ పలకలాగా ఉంటుంది. 7వ అధ్యాయంలో కూడా అదే మాట అన్నాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చూద్దామన్నా. నీ వేళ్లకు దేవుని వాక్యం అనేటువంటి విషయాల్ని కట్టుకో, నీ హృదయము అనే పలక మీద వాటిని, నీ హృదయం అనే పలకల మీద రాసుకో. అంటే మన భాషలో పలక అంటే చెడిపేసుకునేది, స్లేట్ అంటే చెడిపేసుకునేది. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే టైల్ రాయి, దాన్ని కూడా పలకనే అంటారమ్మా. పలాశిలకం, కరెక్ట్ మాట. ఆ పలాశిలకం అంటే ఏంటంటే శిలాపలకం. కరెక్ట్, వెరీ గుడ్, మంచి మాట. శిలాపలకం అంటే ఒక టైల్ అనమాట. దాని మీద దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? రాసుకోవాలి. నేను అడుగుతున్నాను, ఎంతమంది హృదయం అనే శిలాపలకల మీద, మీ హృదయం అనే పలక మీద, నా హృదయం అనే పలక మీద ఏమన్నా రాసి ఉన్నాయా? నాన్న? నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవా పేరు అపవిత్రంగా ఉచ్చరించకూడదు, ఆ తర్వాత విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీ పొరుగువాణ్ణి ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యనైనా ప్రాపర్టీనైనా దేన్ని కూడా నువ్వు ఆశించకూడదు. ఇదంతా నువ్వు గుర్తుపెట్టుకోలేవులే. ఈ 10 పాయింట్లు రాసుకొని హృదయం మీద అని నిర్గమకాండం 19వ అధ్యాయంలో దేవుడైన యెహోవా 10 ఆజ్ఞలను ఇచ్చి అన్నాడు. నీ బాసికాలుగా రాసుకో, నీ చేతులకి మణికట్టుగా రాసుకో, పెట్టుకో, నీ హృదయం మీద వీటిని ముద్రించుకో. ఎన్నన్నా? 10. దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన శాసనాలు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించాలి, నీ వ్యభిచారం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు, వాడి భార్య, వాడి ఇల్లు, వాడి దాసుడు లేకపోతే వాడి ఎద్దులు ఏమీ ఆశించకూడదు. అంటే దేవుడితో నువ్వు బాగుండాలి, ఇంటితో నువ్వు బాగుండాలి, మీ ఫ్యామిలీతో బాగుండాలి, తల్లిదండ్రులతో బాగుండాలి, నీ చుట్టూ ఉండేవాడితో బాగుండాలి. ఎక్కడి నుంచి రాసుకోవాలన్నాయి? ఇప్పుడు అందరి హృదయాలు ఖాళీ అయిపోయినాయి. దేవుడితో బాగలేరు, ఇంట్లో వాళ్ళతో బాగలేరు, ఇంకెవరితో బాగలేరు? చుట్టుపక్కల వాళ్ళతో బాగలేరు. యుద్ధాలు, కలహాలు, గొడవలు, అల్లర్లు, దేవునితో సంబంధం లేదు. నీ హృదయం అనే పలక మీద నేను చెప్పే మాటల్ని రాసుకో మోషే. నువ్వు సిద్ధపడి రావాలా, నీ మనసును సిద్ధం చేసుకొని రావాలా, ఖాళీ పలకలను తీసుకొని రావాలా. నా చేతి వేలుతో రాస్తాను నేను ఈ శాసనాలు, ఈ ఆజ్ఞలు, ఈ నియమాలు నువ్వు ఫాలో అయితే నీ జీవితం ఆశీర్వాదభరితంగా ఉంటుంది మోషే. ఇశ్రాయేలీలు సంతోషంగా ఉంటారు, వాగ్దాన భూమిని అనుభవిస్తారు, ఆనందభరితంగా ఉంటుంది మీ జీవితం. మోషే, నువ్వు సిద్ధపడిరా.
ఈ ఉదయం ఒక చిన్న క్వశ్చన్ గుర్తుపెట్టుకుందాం. నీ హృదయం మీద దేవుని మాటలు రోజు రాసుకుంటున్నావా? ఒకటి, దేవుని మాటలు వినటానికి మనం సిద్ధపడాలి. రెండు, భక్తుడైన దావీదు 5వ కీర్తనలో చెప్పినట్టుగా ప్రార్థన చేయటానికి మనం సిద్ధపడాలి కదా, ప్రభుతో మాట్లాడటానికి కూడా మనం సిద్ధపడాలి. మూడవ మాటను చూసి మనం క్లోజ్ చేద్దాం. 5-10 నిమిషాల్లో మనం చూద్దాం. చూడండి, తిమోతికి భక్తుడైన పౌలు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక. తిమోతికి భక్తుడైన పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు ఎలా ఉండాలంటన్నా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనాల్ని ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి. అంటే దాని మాటల యొక్క భావం ఏంటంటే, ఒక దైవజనుడు సిద్ధంగా ఉండాలా. దేనికోసం సిద్ధంగా ఉండాలా? దేవుని వాక్యంతో సిద్ధపడి ఏమేం చేయాలంట? ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి. దైవజనుడు దేవుని వాక్యం చేత నింపబడి సత్కార్యాలు చేయటానికి సంసిద్ధుడుగా ఉండాలా, ప్రిపేర్డ్గా ఉండాలా. ఎక్కడ చెప్తాడు ఈ మాటలు? అంటే ఈ దైవజనుడు ఎవరికి చెప్తాడు? తిమోతికి చెప్తున్నాడు అనమాట. తిమోతి ఎఫెస్సు సంఘంలో వాక్యం చెప్పాలా? ఎక్కడ చెప్పాలన్నా? ఎఫెస్సు సంఘంలో భక్తుడైనటువంటి తిమోతి వాక్యం చెప్పాలా. అందుకని తిమోతికి పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు వాక్యం చెప్పటానికి, ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయటానికి, సత్కార్యాలు చేయటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి, బోధించటానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడ అంటే సంఘములో. అన్న, ఎవరెవరు బోధ చేయాలా? సంఘంలో ఎవరు వాక్యం చెప్పాలన్నా అని అనుకుంటున్నాం. దైవజనులు, పెద్దలు, వాళ్ళు వీళ్ళు. వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి విశ్వాసి చెప్పాలా. తెలుసా మీకు ఆ విషయం? అన్న, నాకు రాదండి, నాకు తెలియదండి, నేను నేర్చుకోలేదండి. దేవుని వాక్యం సెలవిస్తే, యవనుడైన తిమోతి నువ్వు సంసిద్ధంగా ఉండు అన్న. అక్కడే ఉంది కదా, 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును. ఓ, సమయమందు అసమయమందు వాక్యమును ప్రకటించటానికి ప్రయాసపడము. అది దాని భావం. అన్న, మాకు చదువు రాదన్నా, అన్న మేము ప్రిపేర్ అవ్వలేదన్నా, కుదరదు. ప్రతి యవ్వనస్తుడు, ప్రతి విశ్వాసి ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడాలి. సంఘంలో స్తుతులు చెప్పడానికి సిద్ధపడాలి. సంఘంలో సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడాలి. సంఘంలో ఇది దైవజనుని యొక్క సిద్ధపాటు. పొద్దున్నే ప్రభువుని కలుసుకోవడానికి సిద్ధపడాలి, దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడాలి, పొద్దున్నే ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడటానికి సిద్ధపడాలి. మూడవది అంటున్నాడు, దేవుని గురించి ప్రకటించడానికి, సాక్ష్యం చెప్పడానికి ఒక విశ్వాసి సిద్ధపాటు కలిగి ఉండాలి సంఘంలో. అంతేనా? సంఘంలోనే కాదు. చూద్దాం, చూడండి. భక్తుడైన పేతురు తన పత్రికలో ఇలా చెప్తున్నాడు కదా. పేతురు భక్తుడు ఇలా చెప్తున్నాడు, చూడండి నాన్న. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని
సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? ఎవరికన్నా ఇది ఎవరికి? మీరు గుర్తుపట్ల బయట వాళ్ళకి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీ నిరీక్షణను గురించి హేతువు అడుగుతున్నారు. హేతు అంటే ఏంటండి? మీరు ఎలా ఉంటారు? మీరు ఎక్కడికి రారేంటి? మీరు తాగరేంటి? మీరు సినిమాలు చూడరేంటి? మీరు చెడ్డ పనులు చేయరేంటి? బూతులు మాట్లాడరేంటి? మీరు ఎక్కడికి పడితే అక్కడ ఎందుకు మీరు రారు? ఏం లేదులేన్నా. అట్లా కాదు, సాత్వికంతోనూ దేవుని భయంతోనూ అట్లా నన్ను వాడు ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పాలా? సిద్ధపడి ఉండాలా. కాలేజీలో, స్కూల్లో, ఆఫీస్లో, పనిచేసే స్థలంలో ప్రశ్నిస్తారు. హేతు ఏంటి? హేతు అంటే రీజన్ అడుగుతారు. ఏం లేదులేండి, మాకు అలవాట్లేదు. కాదు, అలవాటు కాదు. యూ హ్యావ్ టు టెల్ దెమ్ అ రైట్ రీజన్ వై యు ఆర్ సెపరేటెడ్. మీరెందుకు ప్రత్యేకంగా ఉన్నారో, మీరెందుకు ఇలా ఉంటున్నారో, మీ నిరీక్షణకు హేతువేంటో, మీ విశ్వాసానికి కారణమేంటో, మీ ప్రవర్తనకు ఇలాంటి విధానం ఎందుకుంటున్నారో జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. 1 తిమోతికి ఏం చెప్పాడన్నా? సంఘంలో సిద్ధంగా ఉండాలా. 2 పేతురు ఏమన్నాడన్నా? బయట లోకంలో సిద్ధంగా ఉండాలా. హోషేయ భక్తుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటని చెప్పి క్లోజ్ చేద్దాం. చూడండి, భక్తుడైన హోషేయ 14వ అధ్యాయం చూడండి అన్న. హోషేయ భక్తుడు 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. 14:2 హోషేయ గ్రంథం 14:2. పాత నిబంధనలో 751 నంబర్ పేజీ. పాత నిబంధనలో 751 నంబర్ పేజీ. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా. ఏం చేయాలంటనా? మీరు గుర్తుపట్టలేదా? క్యాప్చర్ చేశారా థాట్ని? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు. అంటే దేవునితో మాట్లాడటానికి కూడా సిద్ధపడాలా, అంతేనా? దేవునితో మాట్లాడటానికి సిద్ధపడాలా. బెరాకాలో ఆరాధనకి ముందుగా ఒక సహోదరుడు నా వెనక్కి కూర్చొని నాతో అడుగుతున్నాడు, సమేతుడవు అని ప్రభువుని అనాలా, మమేతుడవు అని ప్రభువుని అడగాలన్నా అని అడిగాడు నన్ను. చాలా మంచి నమ్మకమైన విశ్వాసి. ఆరాధనకి 5 నిమిషాల ముందు, జనరల్గా అక్కడ 10-15 నిమిషాల ముందే కూర్చుంటాం. ఆ సహోదరుడు వెనక్కి కూర్చొని, అన్న సమేతుడవు అని ప్రభువుని గురించి అనాలా, మమేతుడవు అని ప్రభువుని గురించి అనాలా అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఆరాధనలో ఆయన స్తుతులు చెల్లించాలా. స్తుతులు చెల్లించేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సమేతుడవు. సమేతం అంటే కుటుంబ సమేతంగా, అంటే కుటుంబం అంతా కలిసి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు సమేతంగా కలిసి. సో ఆయనకి చదువు లేదు. ఆయన అడుగుతున్నాడు, అన్న ఏం పదం చెప్పాలా, ఏది కరెక్ట్ పదం? నా చాలా సంతోషం వేసింది. సిద్ధపడుతున్నాడు. ఏం పదం చెప్పాలో, ఏం మాట పలకాలో, ఏమి సిద్ధపడాలో. అయ్యో అన్న, అక్క, అమ్మ, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు హోషేయ గ్రంథంలో అన్నాడు, మీరు సిద్ధపడి రండి. ఏం మాట చెప్పాలో సిద్ధపడి రండి. స్తుతించేటప్పుడు ఏం పదం చెప్పాలో సిద్ధపడి రండి. ప్రార్థన చేసేటప్పుడు ఏం పలకాలో సిద్ధపడి రండి. దేవుణ్ణి కలుసుకుంటున్నాం. మేము విఐపీస్తో తిరిగేటప్పుడు, విఐపీస్ పక్కన ఉన్నప్పుడు మాకు ముందే చెప్తారు, ఏది పడితే అది మాట్లాడబాకండి. ఎవరితో అన్న చెప్తారా? అన్న కూడా మరి విఐపీస్ అంటే ఇంపార్టెంట్ పీపుల్తో వెళ్ళేటప్పుడు ఏ సబ్జెక్టు పడితే ఆ సబ్జెక్టు మాట్లాడొద్దు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఆయన ఏదైనా అడిగితే దానికి జవాబు చెప్పండి, లేకపోతే అనవసరంగా మాట్లాడొద్దు. సన్మాన సభలు చేస్తాం, కమండేషన్స్ అంటారు, అంటే పొగుడుతామన్నమాట. ఇప్పుడు మన కమాండింగ్ ఆఫీసర్ వచ్చాడు అనుకోండి, ఆయన గురించి పొగడాలా. లోపల తిట్టుకున్నా బయటికి పొగడాలా. తెలుసా మీకు? అట్లాంటి చేశారా మీరు? మేము చేసాం. మంచి మంచి ఇంగ్లీష్ పదాలు రాయాలా,
ఆయన గురించి గ్రేట్ గ్రేట్ వర్డ్స్ రాయాలా, రాసి ఆ పదాలు కరెక్టా కాదా, సూట్ అవుతాయా లేదా అన్నీ చూసుకోవాలా, మళ్ళీ 2-3 సార్లు దాన్ని ప్రాక్టీస్ చేసి ఒక పెద్ద విఐపి ఆయన వచ్చేటప్పుడు ఆయనకి వెల్కమింగ్ చెప్పాలా. అమ్మా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహామహుడు మన మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పటానికి, ఆయనతో మాట్లాడటానికి ఏమన్నా సిద్ధపడి వస్తున్నారా అన్న చాలా చక్కటి దివ్యమైన పదాలు. నా విమోచకుడు సజీవుడు ఎప్పుడైనా చెప్పారా? అయ్యా, నా జీవితానికి నువ్వు ప్రాణప్రియుడు అయ్యా ఎప్పుడైనా చెప్పారా? ఇలా చెప్పాలి నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆరాధనలో అనుకున్నారు ఎప్పుడైనా? ప్రభు నన్ను కలుసుకోవడానికి వచ్చేటప్పుడు, ఆరాధనలో ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని ప్రకటన చేసేటప్పుడు నా మనసులో ఈరోజు నా ప్రభుతో ఈ మాట చెప్పాలా, అయ్యా నువ్వు చాలా మంచోడు అయ్యా, అయ్యా నువ్వు నమ్మకస్తుడు అయ్యా, అయ్యా నువ్వు గొప్పోడు అయ్యా, ఈరోజు ప్రభువుకి చెప్పాలి నేను అనుకున్నారు ఎప్పుడైనా? దేవునికి చెప్పటానికి సిద్ధపడండి, సంఘంలో బోధించటానికి సిద్ధపడండి, లోకంలో మిమ్మల్ని హేతు అడిగే వాళ్ళకి జవాబు చెప్పడానికి సిద్ధపడండి. అన్న పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉద్యోగాలు చేసుకుంటా ఐటికే టైం సరిపోవట్లేదన్నా, ఇంక ఎక్కడ సిద్ధపడతామన్నా? కొంచెం సమయం తీసుకోండి దేవుని కొరకు, ఆయన మాటలు వినటానికి, ప్రార్థన చేయటానికి, ఆయన గురించి సాక్ష్యం చెప్పటానికి, ప్రభువుకి చెప్పటానికి, లోకానికి చెప్పటానికి, సంఘానికి చెప్పటానికి దేవుని తలంపులు మన హృదయాల్ని సిద్ధపరచునుగాక.